నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కనియా. ఐఎంఏ ఉదయనంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ. జర్నలిస్ట్ పాలూరి రమణ అరెస్టును సిఐ శేషయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నంద్యాల జిల్లా ఎస్పీకి వినతి అందజేసిన నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో 7.20 కోట్ల రూపాయల విలువగల రుణాల మంజూరు. మున్సిపల్ కమిషనర్ పేరున ఫేక్ కాల్స్ నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. సంజీవనగర్ రామాలయంలో రథసప్తమి వేడుకలు. వైభవంగా భద్రావతి సమేత భావనారాయణుడి కళ్యాణ మహోత్సవం. నంద్యాల మండలం పాండురంగాపురంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం గ్రామంలోని మధుసూదన్ రెడ్డి, కేశవరెడ్డి పొలాలను పరిశీలించి వారు అవలంబిస్తున్న విధానాలను సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను పంచుకుంటూ రసాయన రహిత సాగుతో వచ్చిన లాభాలను కలెక్టర్కు వివరించారు. పాండురంగాపురంలోనే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా తయారు చేస్తున్న ఊరగాయలు, స్నాక్స్ తయారీ కార్యక్రమాలను పరిశీలించారు. స్థానిక తయారీదారులతో మాట్లాడి వారి ఉత్పత్తుల విస్తరణ, మార్కెట్ అవకాశాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాండురంగాపురం సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చాపిరేవల గ్రామంలో తేనె సంస్కరణ, హనీ కల్టివేషన్ కార్యకలాపాలను పరిశీలించి తేనెటీగల పెంపకం మరియు తేనె తయారీ ప్రక్రియ గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయ వనరులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నంద్యాల ఐఎంఏ ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయనంద ఆసుపత్రి వైద్యులు భార్గవారెడ్డి, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ నాగసుదర్శన్ రెడ్డి, క్యాన్సర్ మెడికల్ వైద్య నిపుణులు డాక్టర్ సుస్మిత, క్యాన్సర్ రేడియేషన్ నిపుణులు డాక్టర్ సురేఖల నిర్వహణలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు క్యాన్సర్ వ్యాధిపై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి గుర్తించగానే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా క్యాన్సర్ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య వసతులతో నయం చేయవచ్చని అన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రాకమునిపే కొన్ని క్యాన్సర్లని ముందస్తుగా కనుగొనే పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. నంద్యాల ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ చికిత్సల అత్యాధునిక వసతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా క్యాన్సర్పై ప్రజా అవగాహన కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. టౌన్ హాల్ ప్రాంగణంలో ఉదయనంద క్యాన్సర్ ఆసుపత్రి పింక్ బస్లో ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తించే పాప్స్మియర్ పరీక్షలు, రొమ్ము క్యాన్సర్ను గుర్తించే మెమోగ్రఫీ పరీక్షలు, కోల్పోస్కోపీ పరీక్షలను నిర్వహించే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉదయనంద ఆసుపత్రి నిర్వాహకులు పరమేశ్వరారెడ్డి, రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం గౌరవాధ్యక్షురాలు డాక్టర్ నర్మద, అధ్యక్షురాలు డాక్టర్ కల్పన, కార్యదర్శి డాక్టర్ అనూష, డాక్టర్ భాగ్యలక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిజాముద్దీన్, షిరిగిరి రమేష్, కోశాధికారి మామిళ్ళ నాగరాజు, సభ్యుడు మేడా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. And here we have the mammography for the breast screening. Is it ophthalmoscopy? Yes, sir. Mammography machine. The ultrasonography it is done through. Okay, we are charging 3,000 now. Now it is an offer 600. Money says 600. No. We decrease for the price. Market price is roughly 2,500 to 3,000 for this survey. The radiologist can see the pictures images of them.
నాకు జీనికి వచ్చాడు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, వాక్ ర్యాలీ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసినా కూడా భయం వల్ల ఎవరు ముందుకు రావట్లేదు. డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కాస్ట్ అదంతా పెద్దగా లేకపోయినా అందరూ చాలా వరకు ఆరోగ్యశ్రీలో కవర్ అయినా కూడా చాలామంది భయం వల్ల స్క్రీనింగ్ కూడా చేయించుకోవట్లేదని చెప్పి. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లోకి అంటే ఒక మెసేజ్ వెళ్ళాలి, అంటే స్క్రీన్ చేయించుకుంటే త్వరగా క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ అనేది, అండ్ అది డెడ్లీగా మారకుండా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్లో కూడా విమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే మెన్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మా డిపార్ట్మెంట్లో. సో మా డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ ఇస్తాను, అంటే వచ్చి స్క్రీనింగ్ చేయించుకోమని చెప్పి. సో వీళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి మేము అది కూడా చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ జర్నలిస్ట్ పాలూరి రమణ మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్లపై పలు ఆరోపణలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన విషయంపై, అలాగే మంత్రి టీజీ భరత్ సన్నిహితుడు విఠల్ శెట్టిని బ్లాక్మెయిల్ చేశాడంటూ పోలీసులు కేసులు నమోదు చేసి కర్నూలు 3వ పట్టణ సిఐ శేషయ్య గత శనివారం రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. రమణను కర్నూలు 3వ పట్టణ సిఐ శేషయ్య శనివారం రాత్రి అరెస్టు చేసిన సందర్భంలో ఉదయాన్నే పోలీస్ స్టేషన్కు వస్తానని చెప్పినా కూడా సిఐ వినకుండా దొంగల కోసం అర్ధరాత్రి వస్తానని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ రమణపై సిఐ శేషయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం నంద్యాల జిల్లా జర్నలిస్ట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సిఐ శేషయ్యపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సీనియర్ పాత్రికేయులు ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్టుగా పలు మీడియా సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ పాలూరి రమణను గత శనివారం పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ నేపథ్యంలో సిఐ శేషయ్య జర్నలిస్ట్ రమణను దొంగల కోసం అర్ధరాత్రి వస్తామని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది యావత్ జర్నలిస్టులను అవమానపరిచినట్లే అని అన్నారు. ఏవైనా మీడియాలో వార్తలు జర్నలిస్టులు ప్రచురించినా పోస్టు చేసినా వాటిపై ఖండనలు, పరువు నష్టం దావా వేయవచ్చని, అయితే ఓ సీనియర్ జర్నలిస్టును సిఐ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరచడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. సిఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీని, నంద్యాల జిల్లా ఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పందిస్తూ సిఐపై తగిన చర్యలను చేపడతామని హామీ ఇచ్చారన్నారు. నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి ప్రదీప్ మాట్లాడుతూ కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య జర్నలిస్ట్ రమణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జర్నలిస్టులను దొంగలుగా, దోషులుగా, గూండాలుగా చూడటం, దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు, అధికారులకు సూచనలు ఇచ్చారని, అయితే సీఎం సూచనలు రాష్ట్రంలో ఎక్కడా పాటిస్తున్నట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను వేధించడం, బెదిరించడం, దాడులు చేయడం వంటివి ఇకనైనా జరగకుండా తగు చర్యలను తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జర్నలిస్టుల మీడియా స్వేచ్ఛను కాపాడాలని, అధికారులకు ఆదేశాలను, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా జర్నలిస్ట్ యాక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జాకీర్, చెల్లా మధు, సతీష్, శరత్, దేవేందర్ రెడ్డి, చార్లెస్, సురేష్, జాషువా, గణేష్, భరత్, రాజు, శివరామకృష్ణ, మౌలాలి, విజయ్, కిషోర్, సాయి,
పవన్, అనిల్, రఘు, కుమార్, నందవరం శ్రీను, నూర్ బాషా, నరసింహమూర్తి, రాము, వలి, శివ, ముస్కురాజు, నాగేంద్ర, రాము, జమాల్ బాషా, మోహన్, శ్రీను, శివరాం, అల్లా బకాస్, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసి TV9 ప్రజాశక్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసి ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి పాలూరు రమణని గత శనివారం అర్ధరాత్రి కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసే ముందు మంత్రులు టీజీ భరత్, NMD ఫరూక్ గారి మీద ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు. సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఎవరినో బ్లాక్మెయిల్ చేశాడంటూ ఆయన ద్వారా ఆయన్ని కేసులు కట్టి అరెస్ట్కి సిద్ధం చేశారు. అరెస్ట్ కూడా అర్ధరాత్రి 12 గంటలప్పుడు రమణ ఇంటికి కర్నూలు పోలీసులు వెళ్ళడం జరిగింది. సిఐ శేషయ్య గారు, సార్ పొద్దునే రండి, వచ్చి మీరు ఏదన్నా ఉంటే కనుక కేసులు కట్టి అరెస్ట్ వారెంట్ అంటే తీసుకెళ్ళండి అని చెప్పి జర్నలిస్టు రమణ రిక్వెస్ట్ చేసినప్పటికీ దొంగల కోసం మేము అర్ధరాత్రే వస్తాము అని చెప్పి సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది యావత్ జర్నలిస్టులను అవమానించినట్టే. సో ఈ ఇష్యూ మీద జర్నలిస్టులంతా ఏకమై నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తీవ్రంగా అన్ని యూనియన్లు కలిసి ఈ విషయాన్ని ఖండించడం అయింది. ఏదైనా కానీ జర్నలిస్టు తప్పు వార్త రాస్తే ఖండన ఇచ్చుకోవడము లేదా లీగల్గా పరువు నష్టం దావా వేసుకోవటము ఆనవాయితీ. సో వేరే డైవర్ట్ చేసి వేరే కేసులు పెట్టి జర్నలిస్టులను అర్ధరాత్రి అప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రమణ మీద సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐజీ గారికి, నంద్యాల ఎస్పీ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు జర్నలిస్టులకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాలలో సీనియర్ జర్నలిస్టులు మిగతా పాత్రికేయులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టుకు జరిగిన ఘటనను ఖండిస్తూ నంద్యాల గౌరవ ఎస్పీ గారిని కలిసి, అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తే ముందుగా నోటీసులు ఇచ్చే చట్టాలు ఉన్నాయి, అవి ఇచ్చి మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాము. మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే దాంట్లో రుజువు ఉంటే మమ్మల్ని మీరు కూడా చట్ట ప్రకారంగా అట్లే వివరించండి, కానీ మమ్మల్ని ఒక దొంగను, ఒక దోషిని, రౌడీలను, గూండాలను ప్రవర్తించినట్టు మా పట్ల ప్రవర్తించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ నిజంగా అలా జరిగింది అనేది ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, ఇంట్లో మహిళలు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఒక జర్నలిస్టుకు అవమానం జరుగుతుందనంటే ఇతర జర్నలిస్టులు ఎంతో మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వివరిస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, జర్నలిస్టులను కానీ తర్వాత విలేకరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు, అందరు అధికారులకు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎవరు అది పాటిస్తున్నట్టు కనపడట్లేదు. ఎక్కడ చూడు జర్నలిస్టులను వేధించడము, బెదిరించడము, లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్గా కొట్టడాలు, దాడులు జరగడాలు కూడా జరిగాయి. అలాంటివి జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పి జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. జర్నలిస్టు రమణ పైన పెట్టినటువంటి కేసులు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు కేసులు కట్టి అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవి నిజాలు రాయాలంటే కూడా ఈరోజు జర్నలిస్ట్ భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఎస్పీ గారికి సవివరంగా జరిగిన సంఘటనను, అక్కడ సిఐ గారు మాట్లాడినటువంటి మాటలను అన్నింటిని కూడా వివరించడం జరిగింది. అందుకు సానుకూలంగా ఎస్పీ గారు కూడా స్పందించారు. పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తలు అంటే విలేకరుల నొక్కి వాయిస్ను బ్లాక్ చేయాలి, గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు రమణ విషయంలో జరుగుతున్నది అదే. మొత్తం టోటల్గా కూడా దొంగగా చిత్రీకరించడం కూడా, మాట్లాడడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న SHO గారు మాట్లాడినటువంటి విషయాల మీద తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రజాశక్తిలో కొద్ది రోజులు పనిచేసి అలాగే యూనియన్లు కూడా చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్టులు పట్టుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఇంటిని దొంగల కోసం కాకపోతే అర్ధరాత్రి కాకపోతే వస్తామని చెప్పడం, అలాగే జర్నలిస్టును దొంగలని చెప్పడం కూడా
ఈ యొక్క పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతం ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు కూడా మరి అధికార పార్టీ అప్పుడు ఆ రోజుల్లో మరి విమర్శించారు. మరి కిరాతకులు కిరాయంతకులు మొత్తం అన్ని ఎన్నో విధాలుగా విమర్శించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ జర్నలిజాన్ని నొక్కే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. దయచేసి ఈ యొక్క జర్నలిజం స్వేచ్ఛను కాపాడండి, కళ్ళానికి అడ్డు వేయకండి, కళ్ళాన్ని గొంతు మాత్రం నొక్కండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మేము రమణను దొంగ అని ముద్ర వేయడం ఖండిస్తున్నాం. మేము పోలీసులు కానీ ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి పోయి రమణను అరెస్ట్ చేసి నువ్వు దొంగను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనేది శోచనీయం. కాబట్టి పోలీసులు కూడా మంచి ప్రవర్తనతో మెలగాలని, మన విలేకరులు కూడా మంచి సాంప్రదాయంతో మెలగాలని మేము ప్రవర్తిస్తాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి పాల్వాయి రమణ గారి పైన దొంగగా క్రియేట్ చేసి ఆయనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా పోలీస్ ఎస్పీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల రీజనల్ ఆఫీస్ నందు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రమణచే 7.20 కోట్ల రూపాయల విలువ గల వివిధ రకాల రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎం రమణ మాట్లాడుతూ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో త్వరితగతిన రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు రీటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మరియు వడ్డీ రాయితీ కలదన్నారు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రగతి బ్యాంక్ ఖాతాదారులు మరియు ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ రవికుమార్, సీనియర్ మేనేజర్ స్ఫూర్తి కిరణ్, సరళ రుణ కేంద్ర చీఫ్ మేనేజర్స్ రమేష్ బాబు, మోహన రామకృష్ణ, బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. మన నంద్యాల రీజన్ పరిధిలో మా రీజనల్ ఆఫీస్ 60 శాఖలు మా రీజన్లో ఉన్నాయి. 60 శాఖలు కలిపి 4,830 కోట్ల టర్న్ ఓవర్కి మొన్న జనవరి 31 నాటికి జరుగుతుంది. దీనికి మా ఖాతాదారుల అండదండల దానికి మా ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. ఈ ఖాతాదారుల సేవలో మరింత మేము ముందుకెళ్తామని కూడా, అగ్రగామిగా మా బ్యాంక్ నిలుస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ ఖాతాదారుల అండదండలతో, వారి సహాయ సహకారాలతో మేము ఈ స్థాయికి చేరుకోగలిగాం. మా బ్యాంకు రుణాల విస్తరణ కోసం మరియు త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి 3 సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రుణాల శాంక్షన్ కోసం ప్రత్యేకంగా 3 సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నంద్యాలలో, ఒకటి వెలుగోడులో, ఒకటి ఆలగడ్డలో చేయడం జరిగింది. ఉన్న 60 శాఖల ఖాతాదారులకి ఇతోధికంగా రుణాలు మంజూరు చేయడానికి మరియు త్వరితగతిన రుణాలు మంజూరు చేయడానికి కూడా మేము ఈ సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సరళ రుణ కేంద్రాల పరిధిలో మన నంద్యాల రీజన్లో మన ఈ గత 3 నెలల్లో రిటైల్ రంగానికి 20 కోట్ల రుణాలని శాంక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా మన దసరా సంక్రాంతి అప్పుడు ఇచ్చే లోన్లకి మనం సర్వీస్ ఛార్జీలు ఇది మినహాయింపు మరియు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అది మామూలుగా జనవరి 31కి అయిపోయింది. కానీ ఖాతాదారుల యొక్క అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని 15 ఫిబ్రవరి వరకు విస్తరించాము. అంటే ఈ సదుపాయాన్ని 15 ఫిబ్రవరి వరకు ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. ఈ రిటైల్ రుణాలు తీసుకునే ఖాతాదారులకి మన మార్టిగేజ్ ఛార్జీలు మరియు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు అనేది ఉండడం జరుగుతుంది. మరి ఒకటి మనకి రుణ సదుపాయంలో మేము ఇంకో ముఖ్యంగా ఖాతాదారులకు చెప్పేది ఏంటంటే, హౌసింగ్ లోన్ కింద ఇచ్చేది మిగతా బ్యాంకులన్నీ ఐటీ రిటర్న్స్ ఉంటేనే హౌసింగ్ రుణాలను శాంక్షన్ చేస్తారు. ఇంటి నిర్మాణం కోసం కానీ, ఇంటికి కొనుగోలు చేయడానికి కానీ. అదే మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఐటీఆర్లు లేకపోయినప్పటికి కూడా మనం పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. వాటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా కూడా 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేయవచ్చు. అదే మల్టీపర్పస్ మార్టిగేజ్ లోన్ అని మనం ప్రాపర్టీని తనఖా పెట్టుకుని మనం 5 లక్షల వరకు పట్టణ ప్రాంతాల్లో మంజూరు చేస్తాం. ఆ తర్వాత హౌసింగ్ లోన్స్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కొద్ది మందికి మాత్రమే కలిగి ఉంటారు. లేని వాళ్ళు కూడా వాళ్ళ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్ కానీ మనకు సబ్మిట్ చేయగలిగితే మేము 7.5 లక్షల వరకు ఇంటి రుణాలని మంజూరు చేయగలం. ఇంకొకటి మన డిపాజిట్స్ మీద కూడా
అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. ఖాతాదారులందరూ తమ మిగులుధనాన్ని మా వద్ద డిపాజిట్ చేసి అత్యధిక వడ్డీ పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ ఖాతాదారుల కృషితో మీ అందరి సహాయ సహకారాలతో బ్యాంకు మరింత ముందుకెళ్తుందని మేము కోరుకుంటున్నాం. నంద్యాల మున్సిపల్ కమిషనర్ పేరున కొందరు వ్యక్తులు పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలకు, హాస్పిటల్స్కి, వైద్యులకు ఫేక్ కాల్స్ చేసి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన ఫీజును ఫోన్పే, గూగుల్ పే వంటి మాధ్యమాల ద్వారా చెల్లించాలని కోరుతూ ఫోన్ చేస్తున్నారని, ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంటి పన్ను తదితర పన్నులు రెన్యువల్స్ చెల్లింపులను మీ సేవా కేంద్రాల ద్వారా లేదా నేరుగా కార్యాలయంలో చెల్లించాలని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో వ్యాపారస్తులు మరి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన యజమానులకు, అంటే ముఖ్యంగా నాకు ఈరోజు ఒక డాక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి 6300805117 అనే మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి తను మున్సిపల్ కమిషనర్ అని చెప్పుకుంటూ, మీరు ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీకి కట్టాల్సిన అవసరం ఉంది, మీరు కట్టలేదు కాబట్టి వెంటనే ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు చెప్పిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్కు ఫోన్పే ద్వారా పంపించమని చెప్పేసి కోరినట్లుగా నాకు సమాచారం వచ్చింది. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా పురపాలక సంఘం తరపు నుంచి అప్రమత్తం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ రకంగా తెలియజేస్తున్నాము. మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, మరే ఇతర విభాగాల అధికారులు కానీ ఫోన్ చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఈ రకంగా ఈ మోడ్స్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని, చెల్లించమని ఎవరు అడగరు. ఒకవేళ ఏదైనా మీరు మీ ట్రేడ్ లైసెన్స్లు కానీ, ఇంటి పన్ను కానీ చెల్లించాల్సిన ఏమైనా బకాయిలు ఉంటే మీరు మున్సిపల్ కార్యాలయంలో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ వెళ్ళి అక్కడ మీరు పన్ను చెల్లించి రిసీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు అపరిచిత వ్యక్తులు కానీ, అపరిచిత నెంబర్స్ నుంచి మున్సిపల్ అధికారులము, శానిటేషన్ అధికారులమని, మున్సిపల్ కమిషనర్ పేరు చెప్పి కానీ ఎవరైనా డబ్బులు అడిగి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అడిగినప్పుడు దయచేసి ఎవరు కూడా చెల్లించి మోసపోకండి తెలియజేస్తున్నాము. గతంలో కూడా ఒక నెల క్రితం ఒక పెట్రోల్ పంపుకు సంబంధించిన ఒక వ్యాపారస్తుని ఆయన్ను కూడా డబ్బులు కొంత ఆయన ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఒక డాక్టర్ గారి ద్వారా ఒక ప్రముఖ వైద్యుడిని ఆయన్ను కూడా ఫోన్ చేసి, మరి ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండడం వల్ల ఆయన ఇది కమిషనర్ గారు కాదు అని గుర్తించి ఆయన ఇమ్మీడియట్గా మాకు తెలియజేయడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరినీ కూడా మరొకసారి అప్రమత్తతో ఉండండి. అధికారులు ఎవరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించమని అడగరు. కాబట్టి ఈ రకమైన ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆ నెంబర్తో మీరు పోలీసు వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం సూర్య నమస్కారాలు, గణపతి హోమం, అరుణ హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ 4/2/2025 రథసప్తమి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయం సూర్య ఆరాధన, గణపతి హోమం
మరియు అరుణ హోమం, సుదర్శన హోమం, ధన్వంతరి హోమం లోక కళ్యాణార్థం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల పట్టణం భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో నేడు రథసప్తమి రోజున అత్యంత వైభవంగా పద్మశాలయ సంఘం వారి ఆధ్వర్యంలో భద్రావతి సమేత భావనారాయణుడి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల పట్టణ పద్మశాలయ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలయ సంఘం సభ్యులు, కులబంధువులు పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆలయ నిర్వాహకులచే ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను స్వీకరించారు. 5వ తేదీ వసంతోత్సవం స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలయ సంఘం పెద్దలు వాసు, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరి దేవతల్ని అందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. ఇట్లా చూడండి ఇద్దరు అక్క అన్న ఇట్లా చూసుకోండి అక్క అక్క ఒకసారి ఇట్లా చూడండి ఇద్దరు అక్క 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 మార్కండేయ మహర్షి ఎవరు? ఆయన బ్రహ్మగారు 6 సంవత్సరాలు చేశారంట. 6 సంవత్సరాలు పుత్రకామేష్టి యాగం ముగించి లేకుండా చేస్తున్నాడు అని చెప్పి విష్ణుమూర్తిని ధ్యానించాడు. విష్ణుమూర్తి దాంట్లో నంద్యాల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 2వ తేదీ నుండి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మొదలయ్యాయి. 2వ తేదీ ఉదయం అభిషేకాలతో సాయంత్రము శివునికి బిల్వార్చన మరియు 2వ రోజు సోమవారము ఉదయము విష్ణు సహస్రనామ పారాయణము, భావన ఋషి స్వామివారికి హోమము, సాయంత్రము మహిళామూర్తులచే కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు 4వ తేదీ రథసప్తమి సందర్భంగా భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవము ఉదయం నుండి అంగరంగ వైభవంగా జరిగింది. నంద్యాల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు మరియు కుల భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి మాచే పద్మశాలి సంఘం వారిచే ఏర్పాటు చేయబడిన అన్నప్రసాద వితరణను స్వీకరించి ఈ ఆనందంగా కుల బాంధవులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి ఈరోజు సాయంత్రము గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అందరూ రావాలని కుల బాంధవులందరినీ నేను కోరుకుంటున్నాను. అదే విధంగా 4వ రోజు అయినటువంటి రేపటి దినంన ఉదయం వసంతోత్సవము కార్యక్రమం ఉండును. సాయంత్రం ఊంజలి సేవ కార్యక్రమం నిర్వహించబడును. కావున కుల బాంధవులు రేపటి రోజున కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా నా అందరికీ విన్నవించుకుంటున్నాను. జై మార్కండేయ. నంద్యాల పట్టణ పద్మశాలి సంఘం భద్రావతి భావన ఋషి కళ్యాణం సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఊట్ల సుబ్బయ్య గారికి, వీరంతా కూడా నంద్యాల పార్లమెంట్లో చాలా మందికి సుపరిచితులు, చీరల సుబ్బయ్య అనే పేరుతో, వారికి మేము ఘనంగా సన్మానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాజుల వేణుగోపాల్ గారి సమక్షంలో జరగడము, మరి కుల బాంధవులందరూ కూడా ఈ సమక్షంలో ఉండడం చాలా సంతోషించదగ్గ విషయము, ఆనందించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి కనియా. ఐఎంఏ ఉదయనంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ. జర్నలిస్ట్ పాలూరి రమణ అరెస్టును సిఐ శేషయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నంద్యాల జిల్లా ఎస్పీకి వినతి అందజేసిన నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో 7.20 కోట్ల రూపాయల విలువగల రుణాల మంజూరు.
మున్సిపల్ కమిషనర్ పేరున ఫేక్ కాల్స్ నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. సంజీవనగర్ రామాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా భద్రావతి సమేత భావనారాయణుడి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.